ఈ కేటీఆర్కు కవితకు సంబంధాలే లేవంటాడు. ఈ కేటీఆర్కు కవిత, ఈ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు, కాబోయే ముఖ్యమంత్రి నెక్స్ట్ ఈయననే అదే రేస్లో ఉన్నాడు, మళ్ళీ కేసీఆర్ బాధ్యతలన్నీ కేటీఆర్ తీసుకుంటా ఉన్నాడు, కవిత అలిగిందని చెప్పేసి చెప్తాడు రేవంత్ రెడ్డి గారే. చెప్పుర్రి గీదా, మామ అల్లులకు పంచాదులు ఉన్నాయని చెప్తా ఉంటాడు, బావబొమ్మర్దులకు పంచాదులు ఉన్నాయి, ఒకరినొకరు బయటకు నవ్వుకుంటారని ఇదే ముఖ్యమంత్రి గారు అంటారు. మరి మీకు రాహుల్ గాంధీకే ఒక మైత్రి ఏదైతే ఉన్నదో అదే మైత్రి వాళ్ళకు కూడా ఉండదని అనుకోవచ్చు కదా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ చిల్లర ముచ్చట్లు మాట్లాడినప్పుడే కదా మీ మీద కూడా ఇటువంటి చిల్లర ఆరోపణలు వస్తూ ఉంటాయి. చెప్పుర్రి. నేను కూడా అంటాను, నాది ప్రతిపక్షానికి కూడా తప్పే. అరే రాహుల్ గాంధీకి ఎట్లుంటుంది, రేవంత్ రెడ్డి గారికి ఎట్లుంటుంది, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రానికి ఏం చేయాలో అది క్వశ్చన్ చేయరు భయని నేను అంటా. అంటే వాడేమంటాడు, వాడికి సందు ఉంది ఇప్పుడు. మరి మా కుటుంబ సభ్యుల గురించి, మా మామల్లుల గురించి, మా బావ బొమ్మరుల గురించి మరి ముఖ్యమంత్రి సైతం అన్నప్పుడు నువ్వేటి పోయినావంటే ఏం మాట్లాడాలి మనం? చెప్పుండ్రి. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు అవన్నీ కూడా కదా. అంటే మనం కూడా ఒక హోదాలో ఒక స్థాయిలో ఉన్నప్పుడు మరి మనమేం ఇస్తున్నాం జనాలకు, మరి మనమేం చెప్తున్నాం, ప్రతిపక్షం గురించి మనమేం మాట్లాడుతూ ఉన్నాం, ప్రజల గురించి మనమేం మాట్లాడుతున్నాం అనేది కూడా కొంచెం ఆలోచన ఉండాలి. అది లేదు మనకు. మనం ఒక కుటుంబాన్ని గురించి, ఒక బంధం గురించి ఎంత అయినా వరవచ్చు, మన కాడికి వస్తే అది మంచి మైత్రి, అది మంచి సంబంధం, అది మంచి బంధం.